గుంటూరులో నిర్వహించిన అందులు టీ20 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఈ టోర్నమెంట్ లో ఆంధ్ర జట్ విజేతగా నిలిచింది. మధ్యప్రదేశ్ జట్టుతో 5 రోజుల పాటు 5 మ్యాచ్లు నిర్వహించగా ఏపీ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఎస్బీఐ డీజీఎం కృష్ణకుమార్, ప్రభు, ఆంధ్ర టీం కోచ్ అజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగవైకల్యం ఉన్నప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా క్రీడల్లో కూడా అందులు రాణించడం అభినందనీయమని జేసీ డీజీఎం తెలిపారు. క్రికెట్ లో ఆంధ్రప్రదేశ్ ని, దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈరోజు అరందల్పేట మన ఇంక్లూజివ్ క్రికెట్ ఛాలెంజర్ టూర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. బేసికల్లీ ఇట్ వాజ్ ద 5 మ్యాచ్ T20 ప్రోగ్రామ్. ఈరోజు ఫైనల్ మ్యాచ్ వాజ్ ప్లేడ్. సో దిస్ వాజ్ టోటలీ ప్లేయర్స్ వర్ బిలాంగింగ్ టు ద బ్లైండ్ కేటగిరీ. సో ఇది ఒక మంచి టూర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. So I just want to say thanks to all the organizers, especially Andhra Pradesh Cricket Association, Tarvata SBI, who have supported it, and then Tarvata Mana AD Disabled Welfare Department, who have conducted this event. So ఇది ఒక మంచి టూర్నమెంట్. నా రిక్వెస్ట్ అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి టూర్నమెంట్ ఇది వాళ్ళు కండక్ట్ చేస్తే ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి వాళ్ళు ఎలా మనకి ఆడుతున్నారు. what are the things they are using. Like for example, ఇప్పుడు క్రికెట్ బాల్ చూస్తే all of us thinks that there will be a normal cricket ball, but ఇక్కడ నేను చూసాను ఈరోజు, బికాజ్ నేను కూడా ఇప్పటి వరకు చూడలేదు. సో ఈరోజు చూసాను దట్ వాట్ బాల్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ యూజింగ్ అండ్ వాళ్ళు ఎలా మనకి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దట్ వాట్ విల్ బి ద లైన్ ఆఫ్ ద బాల్, వేర్ విల్ బాల్ విల్ కమ్. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఒకసారి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ టైం మీరు చూడండి. సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద సిటిజన్స్. ఇప్పుడు మనం చూస్తున్నాము లాస్ట్ నవంబర్లో కూడా మన T20 వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ టీమ్ దే వాన్ దిస్ వరల్డ్ కప్ ఇన్ శ్రీలంక. Yes. So and also you will also get opportunity to meet the people who have participated in such World Cups. One of such personality, Ajay, he is the employee of SBI and he is continuously motivating and giving coaching to the people from the blind category to participate in cricket tournament. So this tournament was one of the most good experience, I must say, and ఇది ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది వాళ్ళకి దట్ ఇన్ దేర్ లైఫ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, బట్ తర్వాత కూడా ఇంత మనకి కష్టపడి వాళ్ళు ప్రతి దానికి they are taking it as a challenge and going forward. Very happy to be part of this particular match where this blind cricket match between Madhya Pradesh and Andhra Pradesh was arranged here at Arundalpet in Guntur. Participating in this match has definitely given a lot of food for thought, because having seen these players who have rose about their limitations and
performed. It is actually a life lesson for each and everyone. And getting associated with this particular match as part of SBI, again I feel very privileged that SBI has been supporting this particular cause, and as Ajay, who has captained India and is an Arjuna Award winner, he is part of SBI. That also goes on to prove the long support which SBI is giving to this particular initiative. My best wishes to both the teams in moving ahead, and I request all to support this particular cause in days to come also. ఇంత గ్రాండ్గా మన గుంటూరులో 23వ తారీఖు ఇనాగ్రేట్ అయింది ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మధ్యప్రదేశ్ 5T20 బైలాటరల్ సిరీస్ ఇంక్లూజివ్ ఛాలెంజర్స్ ట్రోఫీ ఏసీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్తో మీడియా మిత్రులకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మంచి అవేర్నెస్ వచ్చింది బికాస్ ఆఫ్ యూ పీపుల్ వచ్చి కొంతమంది వచ్చి వాచ్ చేశారు కూడా. చాలామంది వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బ్లైండ్ క్రికెట్ అంటే మేము నమ్మలేకపోతున్నాము, నార్మల్ క్రికెటర్స్ కంటే ఎక్కువ మీరు కమిట్మెంట్ ఉంటుంది, గ్రేట్ ఇన్ని రోజులు మాకు తెలియదని చాలామంది అన్నారు. అది ఆ అవేర్నెస్ వచ్చింది బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓపెనింగ్ సెరమనీకి వచ్చిన ఎమ్మెల్యే గారికైనా కానీ, మన భాష్యం రామకృష్ణ గారికైనా కానీ, ఏడీ గారికైనా, ప్రతి ఒక్క గెస్ట్లకి, అట్ ది సేమ్ టైం క్లోజింగ్ సెరమనీకి వచ్చిన జేసీ గారికి అండ్ మా ఎస్బీఐ డీజీఎం గారికి అండ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జయకుమార్ గారికి అండ్ ఏడీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అండ్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్ నుంచి ముఖ్యంగా జరిగిన మంచి థింగ్ ఏంటంటే అవేర్నెస్ ఒకటి రావడం అయితే, ప్లేయర్స్కి గ్రౌండ్లో చాలామంది యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ వచ్చింది, చాలామంది ప్రూవ్ చేసుకున్నారు. దాని ద్వారా వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. నెక్స్ట్ ఫర్దర్ లెవెల్ గేమ్స్లో వాళ్ళు ఇంకొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఆడడానికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుంది. ఈ టోర్నమెంట్ అనేది ఆ విధంగా ఎంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ ద ప్లేయర్స్ దే ఆర్ హ్యాపీ. ఫ్రమ్ క్యాబ్ ఏపీ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి కూడా, మేనేజ్మెంట్ సైడ్ కూడా వీఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.